ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. పూర్ణాత్మ స్పిరిచువల్ గ్రోత్ ముగింపు. మీ ఆధ్యాత్మిక వికాసంలోని ప్రతి విషయాన్ని ప్రేమించండి. కొన్ని రోజులు మీ జీవితానికి సంబంధించి మీలో ఉద్భవించిన కొత్త అభిప్రాయాలను అంగీకరిస్తారు. మరికొన్ని రోజులు వాటి గురించి ఆలోచించడానికి ఇష్టపడరు. కొన్నిసార్లు మీ అంతరంగం వైపుగా మీ కృషి సాగుతుంది. మరికొన్నిసార్లు మీ జీవితానికి సంబంధించి బయట ప్రపంచంలో మార్పులు కావాలి అనుకుంటారు. మీ ఆధ్యాత్మిక వికాసంతో సహా అన్నీ కూడా చక్రాల రూపంలో జరుగుతాయి. కొన్ని చక్రాలు సంవత్సరాలలో పూర్తవుతాయి. మరికొన్ని వారాలలో పూర్తవుతాయి. గొప్ప అభివృద్ధిని చూపించే ఎక్కువ కాలం తీసుకునే చక్రం ఉంటుంది. ఉదాహరణకు 7 సంవత్సరాలకు ఒక చక్రం పూర్తవుతుంది. ఈ సమయంలో ఒక విషయానికి ఉన్న చురుకుదనాన్ని, లయను, క్రమంలో నడిచే పద్ధతిని గుర్తిస్తారు. ఒక చక్రం మిమ్మల్ని ఈ ప్రపంచానికి దూరంగా తీసుకువెళ్ళేదిగా ఉండవచ్చు. ఇంకొక సైకిల్ ఈ ప్రపంచంలోనికి తోసేదిగా ఉండవచ్చు. నెలకొకసారి పూర్తయ్యే సైకిల్స్ ద్వారా లేక సంవత్సరానికి పూర్తయ్యే సైకిల్స్ ద్వారా పారమార్థికతకు సంబంధించిన విషయాలు తీవ్రంగా అనుభవంలోకి వస్తాయి. వీటిని అనుసరిస్తూ మౌనంలో, ఐకమత్యంలో, ఎమోషన్స్‌లో అభివృద్ధి జరుగుతుంది. వికాసము చెందాలని మీరు తీవ్రంగా ప్రయత్నించి ఆటుపోట్లను ఎదుర్కొని మిగిలిన మీ జీవితానికి ఈ అనుభవాలను జోడించి జీవిస్తారు. మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు ఇష్టపడాల్సిన అవసరం మాత్రమే ఉంది. మీ పూర్ణాత్మకు మీకు ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించడానికి కావలసిన అన్ని విషయాల్లో మార్గాన్ని చూపిస్తోంది. అది ఎల్లప్పుడూ మిమ్మల్ని ఇష్టపడుతూ మార్గాన్ని చూపిస్తోంది. మీ లోపలే అన్ని సమాధానాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక వికాసము అనేది ఒక వ్యక్తిగతమైన దారి. మీ అంతర్జ్ఞానాన్ని అనుసరిస్తూ ఏమి చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది తెలుసుకోవటం ముఖ్యం. మీరు ఇప్పుడు ఏమి చేస్తున్నారో అది మీకు సరి అయినదే అని తెలుసుకోండి. సరిగ్గా ఉండాలి అని చేసే ప్రయత్నాలు ఆపండి. మీరు చేసే ప్రతిదీ కూడా ఇంతకుముందు సంపూర్ణంగా ఉంది. మీలో ఎలా పరివర్తన జరిగింది అనే దాని గురించి నిర్ణయాలు చేయకండి. ఆధ్యాత్మిక వికాసం కోసము ఏది చేసినా తగిన విధముగానే ఉంటుంది. మీ అభివృద్ధిలో మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నా ఆ స్థితిని ప్రేమించడం నేర్చుకోండి. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందే కొద్దీ మరింత ఉన్నతమైన చైతన్య స్థితులలోకి వెళతారు. మీకు ఉపయోగపడని నమ్మకాలను, పాత ప్రణాళికలను వదిలివేయండి. మీకు చేయూతనిచ్చే పాజిటివ్ మనుషులను ఆకర్షిస్తారు. మీరు శక్తివంతమవుతారు. మీరు చేసేది, చెప్పేది విని ఇతరులు కూడా శక్తివంతమవుతారు. మీరు ఎవరు? ఎక్కడ నుండి వచ్చారు? మీ ఉన్నత లక్ష్యం ఏమిటి అనేది మీకు తెలుసు. మీరు జీవించే విధానము, మీ జీవిత లక్ష్యానికి చేయూతనిచ్చే పరిస్థితులు మిమ్మల్ని ప్రపంచంలో గొప్ప పని చేసేవారిగా పురికొల్పుతాయి. కొత్త విషయాల మీద పరిశోధన చేస్తూ ఏది అవకాశం ఉందో దాని మీద దృష్టి పెడతారు. మీరు చేయవలసిన పని కోసము అవసరమైన అవకాశాన్ని, ప్రజలను, సంఘటనలను ఆకర్షించడానికి సాధనాలున్నాయి. మీ హృదయం ద్వారా పనిచేస్తూ, మీ అంతర సమాచారాలను నమ్ముతూ వాటిని అమలులో పెట్టండి. మీ చుట్టూరా ఉండే శక్తికి ఎరుకతో ఉండాలి. ఎప్పుడు ఆ శక్తికి పారదర్శకంగా ఉండాలి, లేక సమతాస్థితిలో ఉండాలి, లేక ఆ శక్తిని ఉన్నత క్రమంలోనికి మార్చాలి అనేది మీరే నిర్ణయించుకుంటారు. మీ శక్తికి మీరు ఎరుకతో ఉండటమే కాకుండా దాని మీద ఉండే ఇతరుల ప్రభావానికి కూడా ఎరుకతో ఉండాలి. మీరు ఎప్పుడూ ఈ క్షణంలోనే జీవించాలి. చురుకుగా, ఎరుకతో, ఎల్లప్పుడూ ఉన్నతమైన గమనికతో ఉండాలి. మీలో పెరిగిన జీవించే కళ, ఉత్సాహము, ప్రకాశవంతం అవ్వడం ఇవన్నీ మీ చుట్టూరా ఉన్న ప్రతి ఒక్కరిలో అభివృద్ధిని సాధించేలా చేస్తాయి. మీ పూర్ణాత్మలాగే మీరు కూడా భౌతికముగా చర్యను తీసుకునే ముందు శక్తిని సృష్టించాలి. ఉన్నత శక్తులతో పనిచేయడం ద్వారా ఆలోచనలను, ఎమోషన్స్‌ని సరియైన విధముగా ఉంచుకోవటం ద్వారా మీ లక్ష్యాలపైన మనస్సును కేంద్రీకరించడం ద్వారా మీరు కోరుకున్నది ఏదైనా సృష్టించగలుగుతారు. మీరు ఒక పనిని వ్యక్తిగతంగా చేసే కన్నా పారమార్థికంగా చేస్తే దానిలో మార్పును సృష్టించి కొత్తదనాన్ని తీసుకొస్తారు. ఏదైనా పని మొదలుపెట్టే ముందు అంతరంలోనికి వెళ్ళి ఎలాంటి చర్య తీసుకోవాలని పూర్ణాత్మను అడిగి మార్గాన్ని గ్రహించండి. మీరు అభివృద్ధి చెందే కొద్దీ దేనికైనా అవకాశం ఉంది అని తెలుసుకుంటారు. మీకు శక్తి పనిచేసే విధానం తెలియనంత వరకు కొన్ని విషయాలు అద్భుతంగా అనిపిస్తాయి. ఒకసారి శక్తి పనిచేసే విధానము మీకు తెలిసిన తరువాత ఆ అద్భుతాలను మీరే సృష్టిస్తారు. అభివృద్ధి చెందుతున్న మొదటి దశలలో సాధ్యము కానివిగా కనిపించినవన్నింటినీ తరువాత దశలలో ఎంతో వేగంగా మీరే సృష్టించగలుగుతారు. ఒకప్పుడు మిమ్మల్ని ఛాలెంజ్ చేసిన విషయాలను ఎంతో తేలికగా, ఉత్సాహంగా హ్యాండిల్ చేయగలుగుతారు. మీరు వేగంగా పాఠాలు నేర్చుకోవలసి ఉంటుంది.
తేలికగా, తొందరగా నేర్చుకోవటానికి అనేక పరికరాలుంటాయి. ఆధ్యాత్మిక అభివృద్ధి వలన ఎన్నో ప్రతిఫలాలు లేక బహుమతులు మీకు లభిస్తాయి. ఏ వైపుగా సాగాలి అనే స్వచ్ఛమైన ఇంద్రియ జ్ఞానము, నియంత్రించుకోగలిగిన గొప్ప భావన, ఏ విషయం ఎందుకు జరుగుతుందో అని లోతుగా అర్థం చేసుకోగల ప్రతిభ అనేవి ప్రతిఫలాలు. జీవితాన్ని అర్థం చేసుకుంటూ సంతోషముగా జీవిస్తుంటే మౌనంగా ఉండటం పెరుగుతుంది. అప్పుడు మీరు ఉత్సాహకరమైన, ప్రేమతో కూడిన జీవితాన్ని నిజముగా జీవిస్తారు. ఒక్క క్షణం విశ్రాంతి తీసుకుని లోతుగా శ్వాసించండి. కాంతిని ఆహ్వానించి మీ చుట్టూరా ఏర్పరచుకోండి. మీ హృదయం పైన మీ చేతి నుంచి మీరు ఇలా చెప్పండి: నీవు ఎలా ఉన్నా సరే, నిన్ను నీవు ఇష్టపడుతూ అంగీకరించాలి. ఈ ఆధ్యాత్మిక వికాసంలో మీరు ఇప్పటికీ ఎంతో కొంత దూరం ప్రయాణించారు. ముందు ఒక క్షణం ఇలా చేయగలిగినందుకు మీకు మీరు కృతజ్ఞతలు చెప్పుకోండి. ప్రపంచ సేవ చేయడానికి, ఉన్నత లక్ష్యాన్ని సాధించటానికి అధీనులై ఉన్నానని స్థిరముగా చెప్పండి. మీరు భాగస్వాములుగా ఉన్న ఉన్నత సంఘజీవులు మీకు ప్రేమను పంపుతూ చేయూతనిస్తున్నారని ఫీల్ అవ్వండి. మీ పూర్ణాత్మలో పూర్తిగా ఐక్యత చెందండి. ఇప్పుడు మీరు మీ పూర్ణాత్మ ఒకటే. మీ పూర్ణాత్మ యొక్క ప్రేమను మీ శరీరంలోని ప్రతి కణంలోనికి ప్రవేశించనీయండి. అప్పుడు మీలోని దైవత్వం మీకు అర్థమవుతుంది. ఈ పుస్తకాన్ని కింద పెట్టే ముందు మీ ఆధ్యాత్మిక వికాసానికి సహాయం చేసేలా ఏదో ఒక నిర్ణయం తీసుకుని దానిని అనుసరించండి. Like, share, subscribe, and click the bell icon